నమస్తే మిత్రులారా. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునేది ఒక్కటే, గెలుపు. డబ్బులో గెలవాలి, పనిలో గెలవాలి, జీవితంలో గెలవాలి. కానీ ఒక చిన్న ప్రశ్న, ఎప్పుడైనా మనల్ని మనం అడిగామా, నేను నిజంగా బ్రతుకున్నానా? ఎందుకంటే ఈరోజు చాలామంది ఉన్నారు, కానీ బ్రతకడం మర్చిపోయారు. బాధలకు భయపడుతూ, సమస్యలకి వంగుతూ, పరిస్థితులకు లోబడి జీవితం గడుపుతున్నారు. అందుకే ఈరోజు విషయం ఒక్కటే, గెలవాలి అంటే మొండిగా బ్రతకడం నేర్చుకో. ఇది నా మాట కాదు, ఇది ఏ మోటివేషనల్ స్పీకర్ మాట కాదు, ఇది శ్రీకృష్ణుడి జీవితం ఇచ్చిన సందేశం. ఈ ప్రపంచంలో బాధలేని జీవితం ఎవరికి ఉంది? కష్టం తాకని మనిషి ఉన్నాడా? మనకు అనిపిస్తుంది నా జీవితం కష్టంగా ఉంది అని. కానీ ఒకసారి కృష్ణుడి బాల్యాన్ని చూడండి, అప్పుడు మన బాధలు అర్థమవుతాయి. కృష్ణుడు పుట్టిన క్షణం, కృష్ణుడు పుట్టింది రాజమహల్లో కాదు, ఒక చీకటి జైలులో. పుట్టిన వెంటనే తల్లి పొడిలో సుఖం లేదు, తండ్రి చేతుల్లో భద్రత లేదు, చుట్టూ శత్రువులు, మరణ హెచ్చరికలు. ఇది బాల్యం కాదు, ఇది పోరాటం. ప్రమాదాల మధ్య బాల్యం. పుట్టిన వెంటనే వర్షం, పాము, నది. ఒక శిశువు జీవితానికి ఇవి సాధారణం కావు. కానీ కృష్ణుడు ఏడవలేదు, అతను భయపడలేదు. ఎందుకంటే భయం జీవితం కాదు, భయం జీవితం మీద మన స్పందన మాత్రమే. బాల్యం అంటే ఏమిటి? మనకు బాల్యం అంటే ఆటలు, ఆనందం, స్వేచ్ఛ. కృష్ణుడికి బాల్యం అంటే ప్రమాదాల మధ్య కూడా నవ్వడం, కష్టం మధ్య కూడా ఆనందాన్ని వదలకపోవడం. మన జీవితాలకు సందేశం. ఈరోజు మన జీవితాల్లో సమస్యలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, అనిశ్చితులు ఉన్నాయి. కానీ నవ్వడం ఆపాలా? ముందుకు నడవడం మానాలా? కృష్ణుడి బాల్యం చెప్తుంది, జీవితం కష్టమిస్తే ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి. ఆనందం ఒక నిర్ణయం, ఆనందం అదృష్టం కాదు, అది ఒక నిర్ణయం. కృష్ణుడు ఆ నిర్ణయాన్ని చిన్న వయసులోనే తీసుకున్నాడు. అందుకే అతని బాల్యం మనకి బోధగా మారింది. జీవితం నిన్ను విరగొట్టాలనుకుంటే నువ్వు మరింత నవ్వడం నేర్చుకో. జీవితం నిన్ను భయపెట్టాలనుకుంటే నువ్వు ముందుకు నడవడం నేర్చుకో. ఇదే కృష్ణుడు బాల్యం నేర్పిన మొదటి చివరి పాఠం. యుద్ధ భూమి. భూమి కంపిస్తోంది, ఆకాశం నిశ్శబ్దంగా ఉంది. చుట్టూ శంఖనాదాలు, ఖడ్గాల శబ్దాలు, వీరుల ఊపిరి. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది మనసుల మధ్య యుద్ధం. ఆ భూమిపై ఒకవైపు ఆయుధాలు పట్టుకున్న సైన్యం, మరోవైపు ఒక మనిషి చేతిలో విల్లు. అతని పేరు అర్జునుడు. అర్జునుడి చేతులు వణుకుతున్నాయి. కళ్ళ ముందు శత్రువులు కాదు, తన వాళ్ళు కనిపిస్తున్నారు. గురువులు, బంధువులు, స్నేహితులు. అతని మనసులో ఒక ప్రశ్న, నేను గెలిచిన ఈ విజయం విలువ ఏమిటి? అది భయం కాదు, అది లోపలి విరుగుడు. అప్పుడు కృష్ణుడు ముందుకు వచ్చాడు. అర్జునుడు పక్కన ఒకరు నిలబడ్డారు. ఆయుధం లేదు, కోపము లేదు, కానీ ముఖంలో అపారమైన స్థైర్యం. కృష్ణుడు, అతను యుద్ధం చేయడానికి రాలేదు, మనిషిని నిలబెట్టడానికి వచ్చాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? కృష్ణుడు అడిగాడు, నువ్వు ఎవరి కోసం ఈ భూమిపై నిలబడ్డావు అర్జున? భయానికి కోసం లేదా ధర్మానికి కోసం? అర్జునుడి కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి, కానీ కృష్ణుడి కళ్ళల్లో స్పష్టత ఉంది. యుద్ధం బయట కాదు, లోపల. కృష్ణుడు చెప్పాడు, యుద్ధం బయట జరుగుతుంది అనుకుంటున్నావా? అసలు యుద్ధం నీ లోపలే జరుగుతోంది. నీ భయం వర్సెస్ నీ కర్తవ్యం. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ఎవరినీ గాయపరచకపోవడం కాదు. ధర్మం అంటే బాధ్యత నుంచి పారిపోకపోవడం. నీ చేతిలో శక్తి ఉన్నప్పుడు అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండటం, అదే అధర్మం. అర్జునుడి మనసు మారడం. అర్జునుడు మెల్లగా తల ఎత్తాడు. ఇప్పుడు అతని కళ్ళల్లో భయం లేదు, స్పష్టత ఉంది. నేను నా కోసమే కాదు, సత్యం కోసం నిలబడుతున్నాను అనే బలం వచ్చింది. ఈ కథ మనకు ఏమి చెప్తుంది? ఈ యుద్ధభూమి కేవలం కురుక్షేత్రం కాదు, మన జీవితాల్లో కూడా నిర్ణయం తీసుకోవాల్సిన క్షణాలు వస్తాయి. భయం ఆపుతుంది, బాధ్యత పిలుస్తుంది. అప్పుడు
ఇప్పుడు మనకు కృష్ణుడు కావాలి. కృష్ణుడంటే ఎవరు? కృష్ణుడంటే బయట ఉన్న దేవుడు మాత్రమే కాదు, నీ లోపల ఉన్న స్పష్టమైన స్వరం, నువ్వు చేయాల్సింది తెలుసు అని చెప్పే అంతరాత్మ. విల్లు ఎత్తడం అంటే ఇతరుల మీద దాడి చేయడం కాదు, నీ భయం పైన నిలబడటం, నీ అలసత్వాన్ని ఎదుర్కోవడం, నీ సందేహాన్ని దాటడం. చివరి యుద్ధం. అర్జునుడు విల్లు ఎత్తాడు. ఆ క్షణంలో యుద్ధం మొదలైంది కాదు, మనిషి లోపల ఓటమి ముగిసింది. నీ జీవితంలో నువ్వు అర్జునులా నిలబడి ఉంటే నీ పక్కన ఒక కృష్ణుడు ఉంటాడు. అతను చెప్తాడు, లేచి నిలబడు, నీ కర్తవ్యం గుర్తుపెట్టుకో, ఫలితం నాది. ఆ ప్రాంగణం నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా యుద్ధ శబ్దం లేదు, ఎక్కడా కోపం లేదు. కేవలం ఒక మనిషి మోకాళ్ళపై కూర్చున్నాడు, మరొకరు అతని ఎదుట వంగి ఉన్నారు. దేవుడు వంగాడు, మనిషి చేతులు జోడించాడు. ఇది సాధారణ దృశ్యం కాదు. అర్జునుడి స్థితి. అర్జునుడు భయంతో కాదు, ఓటమితో కాదు, భారంతో వంగాడు. బాధ్యత భారం, నిర్ణయాల భారం, తప్పు చేస్తానేమో అన్న భయం. మన జీవితాల్లో కూడా ఇదే కదా. బయట నవ్వుతాం, లోపల మాత్రం నేను సరైన దారిలో ఉన్నానా, ఈ నిర్ణయం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అనే ప్రశ్నలు. కృష్ణుడు ఎందుకు వంగాడు? ఈ చిత్రంలో గమనించండి. కృష్ణుడు రాజాసనంలో కూర్చోలేదు, నిలబడలేదు, పైనుంచి ఉపదేశం చేయలేదు. అతను వంగాడు ఎందుకంటే నిజమైన మార్గదర్శకుడు ఎప్పుడూ మన స్థాయికి దిగి వచ్చే మాట్లాడతాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? కృష్ణుని చెప్పిన మాటలు ఆదేశాలు కావు, అవి దర్పణాలు. అర్జున, నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు ఆలోచిస్తున్నావంటే అదే నీ బలం. జీవితం ఎందుకు కష్టమిస్తుంది? కృష్ణుడు అడిగాడు. జీవితం నీ కష్టమిస్తే అది నిన్ను విరగొట్టడానికి కాదు, నిన్ను లోపల నుంచి బలంగా చేయడానికి. మన జీవితాల్లో కూడా కష్టం వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తాం, కానీ ఆ కష్టం మన లోపల శక్తిని బయటికి తీసుకురావడానికి వస్తుంది. తల వంచడం ఓటమి కాదు. అర్జునుడు తల వంచాడు, కానీ అది ఓటమి కాదు, అది స్వీకారం. నాకు తెలియదు అని చెప్పగలడం, అదే నిజమైన ధైర్యం. మన జీవితాల్లో కూడా ప్రతి సమస్యకు మన దగ్గర సమాధానం ఉండదు. అప్పుడు వంగడం తప్పు కాదు, అడగటం బలహీనత కాదు. ఈ చిత్రాన్ని ఒక్కసారి గమనించండి. ఇది నిలబడి ఉన్న దేవుడు కాదు, ఇది నడుస్తున్న దేవుడు. చుట్టూ యుద్ధం ఉంది, ఆకాశం చీకటిగా ఉంది, భూమి కంపిస్తోంది. కానీ ఆ ముఖంలో భయం లేదు, ఆ కళ్ళల్లో సందేహం లేదు, కేవలం నిర్ణయం ఉంది. పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా ఇలానే ఉంటుంది. అన్ని వైపులా సమస్యలు, ఎక్కడ చూసినా ఒత్తిడి. ముందు అడుగు వేయాలా, వెనక్కి తగ్గాలా? అప్పుడు మనకు అనిపిస్తుంది, ఇప్పుడు ఆగిపోవాలా, ఇది నా వల్ల కాదు కదా. కానీ ఈ చిత్రం చెప్తుంది, ఆగినవాడు చరిత్ర కాదు, నడిచినవాడే మార్పు. కృష్ణుడు ఆయుధం లేకుండా ఎందుకు నడుస్తున్నాడు? కృష్ణుడి చేతిలో ఆయుధం లేదు, కానీ వెనుక సైన్యం ఉంది. అర్థమేమిటి? నిజమైన శక్తి చేతిలో ఆయుధం ఉండటంలో కాదు, మనసులో దిశ ఉండటంలో ఉంది. నాయకుడంటే ఎవరు? నాయకుడంటే ముందు నిలబడేవాడు కాదు, ముందుకు నడిపించేవాడు. కృష్ణుడు వెనుక నడవలేదు, అతను ముందు నడుస్తున్నాడు. ఎందుకంటే నీవు భయపడకుండా నడిస్తే నీ వెనుక నిలబడే శక్తి స్వయంగా పుడుతుంది. భయమున్నా ముందుకు నడవడం. కృష్ణుడికి భయం లేదా? ఉంది. యుద్ధం అంటే ప్రాణ నష్టం, విధ్వంసం, వేదన. కానీ భయం ఉన్న ఆ భయాన్ని ఆపేసి ముందుకు నడవడం, అదే ధైర్యం. కృష్ణుడు మనకు నేర్పిన పాఠం. జీవితం కష్టంగా ఉందని ఆగిపోవద్దు, అన్యాయం జరుగుతోందని నిశ్శబ్దంగా ఉండవద్దు, సమయం కఠినంగా ఉందని నువ్వు చిన్నవాడివి కాదు, నువ్వు నడవాల్సిందే. నిర్ణయం తీసుకున్న క్షణం కృష్ణుడు నడుస్తున్నాడంటే నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకున్న మనిషిని ఏ శక్తి ఆపలేదు. జీవితంలో కూడా ఏ నిర్ణయం స్పష్టంగా ఉంటే నీ దారి తానే తెచ్చుకుంటుంది. మన జీవితాలకు సందేశం. ఈరోజు నువ్వు ఒత్తిడిలో ఉన్నావా? భయంతో ఉన్నావా? మధ్యలో ఆగిపోయావా? అయితే ఈ చిత్రంలోని కృష్ణుడు నీ వైపు చూస్తూ చెప్తున్నాడు, ఆలోచించడం ఆపు, నడవడం మొదలుపెట్టు. గెలవాలి అంటే పరిస్థితులు మారే వరకు ఎదురు చూడకండి. మీ మైండ్ సెట్ను మొండిగా మార్చుకోండి. బాధ వస్తుంది,
నష్టం వస్తుంది. అయినా మొండిగా బ్రతికితే జీవితం తప్పక తల వంచుతుంది. అదే శ్రీకృష్ణుడు జీవితం చెప్పిన అసలైన విజయం. మిత్రులారా, ఈ మాటలు మీ హృదయాన్ని తాకి ఉంటే, ఈ వీడియోలో ఒక్క వాక్యమైనా మీకు బలమిచ్చి ఉంటే, దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీ మనసులో కృష్ణుని గుర్తుకొస్తే కామెంటులో ఒక మాట రాయండి. జై కృష్ణ. ఈ మాటలు ఇంకొకరికి చేరడానికి బలంగా మారుతుంది. గెలవాలి అంటే మొండిగా బ్రతకడం నేర్చుకో. అదే శ్రీకృష్ణుడు మనకు నేర్పిన జీవితం. జై కృష్ణ.